హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ సునీత ఫ్రమ్ మచిలీపట్నం. నేను ఒక ఆర్టిస్ట్ అండి. నా యొక్క కష్టసుఖాలను తెలుసుకొని వినోద్ గారు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నారండి. కానీ ఆయన ఇంటర్వ్యూ ఎలా చేస్తారనేది మాత్రం భయంగా ఉందండి, కొంచెం టెన్షన్గా ఉంది. సరే, వినోద్ గారిని కలిసి ఇంటర్వ్యూ ఏం చేస్తారో చూద్దాం. సునీత గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సునీత గారు గురించి మేము బాగా బయట తెలుసుకున్న తర్వాత సునీత గారితో ఇంటర్వ్యూ చెయ్యాలి అని మేము డిసైడ్ అయ్యాక సునీత గారు అసలు నిజం చెప్పాలంటే బిజీగా ఉన్నారా, లేక మామూలుగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారా అన్న విషయం మాకు తెలియదు. కానీ మొత్తానికి ఛానల్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ఒక పక్క ఆనందం, రెండో పక్క మీరు చేస్తున్న వెబ్సైట్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఎంతవరకు ఉన్నాయి, దాని చరిత్ర ఏంటి, అసలు మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అన్న పూర్తి డీటెయిల్స్ మీరు మాకు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అలాగే మా మొదటి ప్రశ్న ఏంటంటే, సునీత గారిది సొంతూరు ఏది? సునీత గారు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా సొంతూరు మచిలీపట్నం సార్. నేను ఇండస్ట్రీకి వచ్చి 2 years అవుతుంది. చాలా కష్టపడి వచ్చాను. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం బిజీ అవుతున్నాను సార్. న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ చేయమని, న్యూస్ రీడింగ్ చదవమని, యాంకరింగ్ చేయమని కొన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది. సునీత, నువ్వు బాగా యాంకరింగ్ చేయగలుగుతావు, న్యూస్ రీడింగ్ చదవగలుగుతావు అని చెప్పేసి నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. నేనైతే చాలా కష్టపడి వచ్చాను. 2 years అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న టైంలో మాత్రం కొంచెం బిజీగా ఉంటున్నాను. అలా అని నేను ఇంటర్వ్యూ ఇవ్వలేనంత గొప్పదాన్ని, ఇచ్చేంత గొప్పదాన్ని అని మాత్రం నేను చెప్పుకోలేను సార్. ఎందుకంటే మనం కష్టపడి పైకి వచ్చాము. అదే సార్. గుడ్. సో సునీత గారు మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అంటే మీరు బౌండ్ బేబీ, అంటే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పుట్టిన బేబీ అన్నట్టు లెక్కండి. అంటే మీ వయసు 2 సంవత్సరాలు అంతే. మీకు ఎన్ని సంవత్సరాలు అని మేము అడగం, కానీ మీకు మాత్రం ఇండస్ట్రీకి 2 సంవత్సరాలు. ఏజ్ ఎవరు అడగరు సార్. ఒకవేళ అడిగిన పొరపాటున మీరు చెప్పర్లేండి. సో అంచేత ఈ 2 సంవత్సరాల బేబీ అనుకోవచ్చు. సో ఇంతకీ మీరు హైదరాబాద్కి వచ్చి ఒక ఆర్టిస్ట్గా స్థిరపడాలి అనుకున్న మీ ఆలోచనని నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు అన్నది మా ప్రశ్న. మా హస్బెండ్ బాగా సపోర్టింగ్ అండి నాకు. ఎందుకంటే సునీత, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు యాంకరింగ్ చేయగలుగుతావు, న్యూస్ రీడింగ్ కూడా చేయగలుగుతావు అని మా హస్బెండ్ నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. అలానే మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే నాకు వాళ్ళకి నా మీద ఉన్న మంచి కాన్ఫిడెన్స్ అట్లా. అందుకని చెప్పేసి నేను ఇట్లాగా ట్రై చేయడం జరిగింది. 2 years నుంచి ట్రై చేయడం జరిగింది. ఓకే. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? ఆ ఒక్కటి అడగకూడదు సార్, మీరు ఇలా లైవ్లో అడుగుతుంటారు అన్నీ. ఏమండి, ఇప్పుడు లైవ్లో అడిగేదానికి సమాధానాలు కరెక్ట్గా వస్తాయన్నది మా అభిప్రాయం. ఎందుకంటే తడబడడానికి ఉండదు. మీ ముఖం మీద ఉండే ఎక్స్ప్రెషన్స్తో మాకు తెలిసిపోతుంది, మీరు చెప్పినా చెప్పకపోయినా. అంటే ఎన్ని ఇయర్స్ అని మీరు అనుకుంటున్నారు? ఇంకా మళ్ళీ మేము చెప్తే బాగోదండి. చెప్పండి సార్, మీరు ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పిల్లలు అంటే మీకు ఎన్ని ఇయర్స్ అన్నది పక్కన పెడితే మీకు ఇష్టం, లేకపోతే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏది ఎట్లా చెప్పినా నా ఏజ్ తెలుస్తుంది. మ్యారేజ్ అయిన ఇయర్స్ అయినా తెలుస్తుంది సార్. అట్లనే నాకు చైల్డ్హుడ్లో అయిపోయింది సార్. నన్ను అమ్మమ్మ పెంచింది. అమ్మమ్మ పెంచిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు అమ్మమ్మ చదివించింది. చైల్డ్హుడ్లోనే మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు. అయితే నా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, బిఏ చేశాను. తర్వాత కొంతకాలం హౌస్ వైఫ్గా ఉండిపోయాను సార్. తర్వాత నాలో ఉన్న యాంకరింగ్, ఈ టిక్ టాక్లు చేయడం, మోజ్ వీడియోస్ చేయడం వల్ల మా హస్బెండ్ దానిలో ఉన్న ఇంట్రెస్ట్ని గ్రహించి ఒకసారి ట్రై చేయని అన్నారు. దానివల్ల నేను ఇండస్ట్రీకి ట్రై చేయాల్సి వచ్చింది. ఓకే, గుడ్. అంటే టిక్ టాక్లో మీరు చాలా ఎపిసోడ్స్ చేశారండి, చాలా చేశారా? టిక్ టాక్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏమైందంటే లేట్గా స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత మోజ్ వీడియోస్ కూడా బాగా చేస్తున్నానండి. అంటే ఓన్గా చేస్తున్నాను కొన్ని వీడియోస్. అది కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. ఈ మధ్య అంటే కొంచెం బిజీ అయ్యాను. న్యూస్ రావడం, న్యూస్ రీడ్ చేయడం, అది కొంచెం బిజీ అవుతున్నా. బ్యాండ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రికగ్నైజ్ చేసే స్థాయికి ఏమైనా వెళ్ళారా, లేకపోతే మొదటి స్టెప్లోనే ఉన్నారా? లేదండి, ఇప్పుడిప్పుడే కదా, కొంచెం ఇప్పుడిప్పుడే కొద్దిగా వెళ్తాం. ట్రై చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే మరి ఇంట్లో పూర్తి సపోర్ట్ ఉంది అని మీరు చెప్పారు. పూర్తి సపోర్ట్ ఉంది సార్. మీ మచిలీపట్నం అని చెప్పారు. అవును సార్. సో మరి ఇండస్ట్రీ అన్న తర్వాత కష్టాలు సుఖాలు అంటే రాత్రికి రాత్రి ఎవరు స్టార్లు అయిపోరండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎంతో కృషి పట్టుదల ఉంటే తప్ప
ఇక్కడ ఎదగడానికి అవకాశం ఉండదు. అది విధంగా చెప్పాలంటే చాలామంది మనకెందుకులే మనం ఇన్ని కష్టాలు పడలేము అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా సాధించాలి అని పట్టు వదిలేని విక్రమార్కుల్లో ముందుకు వచ్చిన నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని అనుకోవాలి? నేనైతే ఏది ఏమైనా పట్టు వదలని విక్రమార్కుడు టైప్లో సాధించాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి దీన్ని విడిచిపెట్టకూడదు అనేసి కొంచెం దీని మీదే పట్టు సాధించుదామని అనుకున్నాను నేను. అంతేగాని కష్టాలు ఉంటాయండి సార్, వస్తా ఎట్ ఎ టైం మనం స్టార్స్ అయిపోం కదా సార్, ఒకేసారి ఎట్ ఎ టైం స్టార్స్ అయిపోం. కష్టపడాలి, ఇండస్ట్రీ అంటే కష్టం ఉంటుంది, అందరికీ కష్టపడాలి, అందరూ కష్టపడే పైకి వస్తారు. అందరూ ఒకేసారి మనం హై లెవెల్లో ఎదగాలంటే ఎదగలేము కదా సార్. కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. గుడ్. సో ఇప్పుడు మీరు వచ్చి 2 ఇయర్స్లో ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని వెబ్ సిరీస్ చేశారు? నేను వెబ్ సిరీస్ 5 చేశానండి. వెరీ గుడ్. సీరియల్స్లో కూడా కొన్ని హెక్టర్ గారు పెళ్ళమని ఇట్లా కొన్ని సీరియల్స్ చేస్తూ 1 డే 2 డే క్యారెక్టర్స్ ఉంటే అవి చేసుకుంటూ అలాగే మళ్ళీ వేరే కూడా చేస్తూ రన్ అవుతున్నానండి. ఇట్లా న్యూస్ రీడర్గా, యాంకరింగ్గా కొన్ని టాపిక్స్ ఇస్తూ ఉంటారు. ఆ టాపిక్స్ మీద నేను శ్రీరామనవమి మీద ఇచ్చారు, నాకు మొన్న ఉగాది కాన్సెప్ట్ ఒకటి ఇచ్చారండి యాంకరింగ్ చేయమని. అవి మన హెచ్టీవీ న్యూస్ ద్వారా నేను యాంకరింగ్ చేసి ఉన్నాను. ఓకే. సో మరి ఎప్పటికైనా కూడా మీరు ఒక ఆర్టిస్ట్గా నిలబడాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడాలన్నా అంటే కొంతమందికి ఒక కళ ఉంటుందండి. ఒక వదిన క్యారెక్టర్, ఒక తల్లి క్యారెక్టర్, ఒక చెల్లి క్యారెక్టర్, లేదా కీలకమైన పాత్రలు అంటే సినిమా మొత్తం ఈవిడ మీదే ప్లే అవ్వాలి అన్నది ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంతమంది డిసైడ్ చేస్తూ ఉంటారు రైటర్లు. కానీ మీకు ఎలాంటి కోరిక ఉంది అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక చిన్న పేరు వచ్చి బిజీగా ఉంటే సరిపోతుంది అన్న ఆలోచనలా, లేదు ఎప్పటికైనా ఏలాలి అన్న కోరిక? అదేం లేదు సార్. నా కోరిక ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా నేను వాళ్ళకి ఎలా సహాయపడగలను, ఏ విధంగా వాళ్ళకి ఏ క్యారెక్టర్ సెట్ అవుతాను అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఒక మదర్ క్యారెక్టరా, ఒక వదిన క్యారెక్టరా, ఒక సిస్టర్ క్యారెక్టరా అనేది ఏంటంటే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దానికి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అంతేగాని మన ఇష్టం వచ్చిన క్యారెక్టర్ అంటే మనకి కుదరదు కదా సార్. ఇంకోటి ఏంటంటే ఎనీవన్ ఏదైనా పర్వాలేదు సార్. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంది సునీత అన్నది ఓ క్లారిటీ. ఓ ఎస్ సార్. ఓకే. మరి సునీత గారు మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అంటే మీరు రావడానికి గట్టి కారణం ఏమైనా ఉంటుందండి? అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కళారంగంలో ఉన్నారా, మీ తాతగారు లేకపోతే మీ మావయ్య మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే మీకు మీరై వచ్చారా? లేరండి, ఎవరు లేరు. నాకు నేనుగానే వచ్చాను నేను ఇండస్ట్రీకి. యాక్చువల్గా నాకు చదువుకున్నప్పుడే ఇంట్రెస్ట్, కొంచెం జర్నలిజం ఉంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అప్పట్లోనే. కాకపోతే మ్యారేజ్ అయిపోయింది చైల్డ్హుడ్లో, అందుకని చెప్పేసి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అట్లాగా లైఫ్ కొనసాగించాం కొంతకాలం వరకు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ని బయట పెట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తానన్నారు. అందుకని ఆ సపోర్ట్ వల్లే నేను ఇప్పటివరకు ఇలా మీ ముందుంటే మాట్లాడగలుగుతున్నాను సార్. వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు చిన్నగా ఫైనాన్షియల్ చేస్తుంటారు, చిన్న ఫైనాన్షియల్ చేస్తుంటారు సార్. ఫైనాన్షియల్. ఓకే. సో ఇప్పుడు మీకంటూ ఎవరు లేరు, మీరు సోలోగా ఇండస్ట్రీకి వచ్చారు, ఎదగాలని ఒక ఆలోచన తపనతో తిరుగుతూ ఉన్నారు. ఎప్పటికైనా కూడా రాణిస్తాను అన్న ఒక గట్టి నమ్మకంతో ముందుకెళ్తున్నారు. సో దీంట్లో కష్టాలు సుఖాలు మీకు తెలుసు. సో నిజం చెప్పాలంటే ఏది ఏమైనా వెళ్ళాలి ముందుకి అన్న ఆలోచన ఉంటుందా? కొంతమంది మధ్యలో డ్రాప్. ఇంతకుముందు నేను చెప్పాను ఎందుకులే, మీకంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది, చదువుకున్నారు, మంచి జాబ్ వస్తుంది, మీరు అనుకుంటే ఎక్కడైనా చేయాలన్నా కూడా చక్కటి జాబ్ వస్తుంది, ఒక మంచి 9 to 5 జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నా కూడా లేదు నేను ఇండస్ట్రీలో ఒక నటిగా ఎదగాలన్న ఆలోచనతో మీరు ఇటు వచ్చారు. సో మరి ఈ రెండు ఆలోచన విధానాలను చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఎక్కువగా పెయిన్ అయ్యే విషయం. అంటే రాత్రింబవళ్ళు కష్టపడాలి, డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది, తెల్లవారుజామున 4ంటికి 5ంటికి మొదలవుతే ఎప్పటికీ షూటింగ్ ప్యాకప్ అవుతుందో తెలియదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా టఫ్ అని చెప్పాలా. మరి దీనికి మీరేమంటారు? నిజంగా ఆ లైఫే బాగుంటేది, అటు వెళ్తేనే బాగుంటుంది కదా, అనవసరంగా ఇటు వచ్చాను అనుకుంటారా? లేదు ఇదే ఉండాలా, అది నాకు పెద్ద విషయం కాదు అని మీరు అనుకుంటున్నారా మీ మాటల్లో? మనం ఇండస్ట్రీకి వచ్చిందే కష్టపడడానికి సార్.
కష్టపడడంలో ఉన్న విలువ అది చాలా విలువైంది సార్. మనం ఇండస్ట్రీకి వచ్చింది కష్టపడడానికే కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏమి రావు. ఏమో ఇలా కష్టపడాలి, ప్యాకప్ ఎప్పుడు అవుతుంది అనేది ఏమి ఉండదు. కష్టపడడానికి వచ్చినప్పుడు మనం దాని మీద ఫోకస్ పెడతాం కానీ వేరే దాని మీద పెట్టాం. యాక్చువల్గా నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టాను. అదర్గా జాబ్ చేయాలని ఉంటుంది, కాకపోతే నాకు ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకని దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఫోకస్ చేస్తున్నాను సార్. ఓకే. సో ఏదేమైనా కూడా ఇందాక అనుకున్నట్టు పట్టు వదిలిన విక్రమార్కులాగా ముందుకెళ్ళాలన్నదే మీ నిర్ణయం. అవును సార్. సంతోషం. మరి మీ చైల్డ్హుడ్ విషయానికి, అంటే మీరు మచిలీపట్నం అన్నారు కదండి, మీ చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది అంటున్నారు. సో అంటే మరి ఎందుకు ఇండస్ట్రీకి లేటుగా వచ్చారు? ఒక్క మాట మీ మాటలో. ఎందుకంటే చైల్డ్హుడ్లో అంటే ఆల్మోస్ట్ మీ మ్యారేజ్ ఎప్పుడో అయిపోయింది అన్న మాటలు మీ నోటి నుంచే వస్తున్నాయి. సో మీకు బాబు పాప అని చెప్పారు. అలాగే మరి ఈ ఎంట్రీ అనేది ఎప్పుడో ఉండుంటే బాగుండేది అని ఎప్పుడు మీకు అనిపించలేదా? యాక్చువల్గా నాకు చైల్డ్హుడ్ 19 ఇయర్స్ 18 ఇయర్స్ అప్పుడు మా ఊర్లో షూటింగ్ జరుగుతూ ఉండేదండి. షూటింగ్ జరిగినప్పుడు తమిళనాడు వాళ్ళు వచ్చి షూటింగ్ జరిపారు. అక్కడ నన్ను చూసి వాళ్ళైతే నన్ను చెన్నై తీసుకెళ్తాము, సునీత ఇట్లా వస్తావా, నువ్వు యాక్చువల్గా ఇట్లాగా ఒక హీరోయిన్లా ఉన్నావు అని అన్నారు. అప్పట్లో ఆఫర్స్ వచ్చాయి, ఫిలిం నగర్ నుండి కాల్స్ వచ్చినాయి, లెటర్స్ వచ్చాయి. అప్పట్లో ఫోన్స్ కాదు కదా, ఓన్లీ లెటర్స్ వచ్చాయి. అయితే ఇంట్లో వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేయలేదు. అప్పట్లో హీరోయిన్గా కూడా నాకు వచ్చాయండి ఆఫర్స్, కాకపోతే అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇయర్స్ అయిన తర్వాత ఇది కూడా ఇప్పుడు భర్త సపోర్ట్ వల్ల నేను ఏంటంటే ఈ న్యూస్ రీడరింగ్ కానీ యాంకరింగ్ కానీ చేయడానికి ముందుకు వచ్చాను నేను. అంటే చిన్నప్పటి నుంచే సినిమా మీద మక్కువ ఉంది అని చెప్పుకోవాలన్నమాట. సినిమా అంటే ఇష్టం అని చెప్పుకోవాలి. ఇష్టం ఉంది కానండి, హీరోయిన్గా కూడా ఛాన్సెస్ వస్తే అప్పట్లో మా మామయ్య గారు, మా డాడీ వీళ్ళందరూ సపోర్ట్ చేయలే. ఎందుకంటే అప్పట్లో బాగుండేదా అని చెప్పేసి వాళ్ళకే తెలుసు, కాకపోతే సపోర్ట్ లేదు అప్పట్లో. అందువల్ల నేను లేట్గా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే. సో లేట్గా ఇండస్ట్రీ వచ్చారు. ఈరోజు రేపు ఎప్పటికైనా కూడా మీరు నిలదొక్కోవాలనుకుంటున్నారు. చాలా సంతోషం అండి. అయితే మరి మీకంటూ ఒక రూట్, అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు మీకంటూ ప్రత్యేకత, మీకు ఈ ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఒక సింగింగా, లేదంటే ఒక భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి కొన్ని ఉంటాయండి. ఇలాంటి వాటిలో మీకు ఏమైనా ప్రావీణ్యం ఉందా? మీరు ఇలాంటివి ఏమన్నా నేర్చుకున్నారా? లేదు ఇంకా మీలో ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమున్నాయి? ఎక్స్ట్రా క్వాలిటీస్ అంటే ఏం లేవు సార్. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇప్పటికీ కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ సార్. బాగా డ్యాన్స్ అయితే వచ్చు, ఇంకంతే. ఇంట్రెస్ట్ అంటే ఇంకంతే సార్. ఓకే. డ్యాన్స్ అంటే ఇంకా భరతనాట్యం అలాంటివి లేదు సార్, నార్మల్ డ్యాన్స్. ఓకే. సో మీరు సినిమా రంగానికి రావడానికి ముందు సినిమా గురించి మీకు తెలిసే ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. సో ఇక్కడ ఎప్పటికి సక్సెస్ వస్తుందన్నది ఎవరికి తెలియదు. కాబట్టి మరి మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూ అవుదామనండి, లేదంటే ఎందుకులే ఒక సంవత్సరం చూసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది లేదు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏదైనా కానీ సాధిస్తామని కొంతమంది ఉంటారు. సో ఈ రకంగా మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని అనుకోవాలి మేము? అంటే ఒక 6 నెలలు చూసి జెండా పీకేస్తారా? లేదు ఏదేమైనా కూడా నేను నిలబడతాను అన్న ఆలోచనలో ఉంటారా? సార్ నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. మీరు అన్నది 6 నెలల్లో లేదా 1 ఇయర్లో వెళ్ళిపోవచ్చు అన్నారు. మరి 2 ఇయర్స్ నుంచి నేను కష్టపడి పైకి వచ్చాను. ఇప్పుడు అలా కష్టపడి పైకి రావడం వల్ల మీరు నా ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నారు సార్. అవునా? అది. సో ఏదేమైనా కూడా లాంగ్ జర్నీ ఉంటుంది అన్నది ఒక క్లారిటీ. ఎస్ సార్. ఓకే. మరి ఇంకా మీ ఇంతకుముందు మనం అనుకున్నామండి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే పాట, సింగింగ్ అలాంటి దాంట్లో ఏమీ అంత అంటే నేను లైట్గా క్లాసికల్ డాన్స్ అయితే లైట్గా నేర్చుకున్నాను సార్. క్లాసికల్ డాన్స్ చదువుకున్న రోజుల్లోని. ఇంకా పాటలు పాడడం ఏదో ఇంట్లో పాడతాం సార్. ఇలా మీ ముందు పాడితే దర్చుకుంటారు. అయ్యో, దర్చుకోవడం కదండి, ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్నీ చేస్తారు కదా. సో పాట పాడుతారు అని అన్నారు అంటే అది బాత్రూమ్ సింగర్ అని మేము అనుకోము. ఖచ్చితంగా అనుకోము అంటే ఇప్పుడు ఒక అబ్బాయి లేదంటే ఇంకొకరు అయితే ఏమంటారంటే కొంచెం మొహమాటానికి సార్ ఏదో పాడతాను కానీ బాత్రూమ్ సింగర్ అండి అంటుంటారు. కానీ అమ్మాయిల విషయంలో, లేడీస్ విషయంలో అనుకోవడానికి లేదండి. ఏదో సందర్భం వస్తే
ఊపేయాలని అనుకుంటుంటారు, లేదంటే కనుక బయటపడతారు ఆ టైంలో. సో ఇప్పుడు మీకు కాస్త ఉంది అంటున్నారు కాబట్టి మా కోసం 2 పల్లవో చరణో వినిపిస్తారా? సార్ మీరు మరీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. దర్చుకుంటారు నేను పాట పాడితే, ఎందుకు సార్ ప్లీజ్. ఏండి మీరు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్నీ చేస్తారు, అన్నిట్లో కొంతమందికి కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. మీరు చాలా తెలివిగా అడుగుతున్నారు సార్ క్వశ్చన్స్, నన్ను చాలా తెలివిగా అడుగుతున్నారని నాకు అర్థమవుతుంది. సునీత గారు, ఇప్పుడు నటులు అన్నప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ నుంచి కలెక్టర్ కావచ్చు, చిన్న అడుక్కు తినే క్యారెక్టర్ కావచ్చు, లేదంటే కనుక పెద్ద ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. బికాజ్ ఆర్టిస్ట్ అది కూడా అన్నీ చేయాలా. ఇప్పుడు దీంట్లో మీరు సింగింగ్ కూడా మీకు బాగా నుంచి మీరు పాట రాబట్టాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా మరింత ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా మీరు అదే సార్. ఓకే. సో సునీత గారు మంచి సింగర్ అని కూడా విన్నామండి, అందుకోసం అని చెప్పి. నేనేం సునీత సింగర్ని కాదండి. సునీత అంత సింగర్ అని నేను అనకపోయినా సునీత గారు సింగర్ అన్నది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు ఆ సునీత అంత పాడుతుందా లేదా అన్నది మీరు కాదు, మేము చెప్పాలా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని చింత చేరి. సూపర్ సూపర్ సూపర్. సో అక్కడ ఎక్కడో మాత్రం ఉంది అన్నది మాత్రం కనపడింది. అంటే పాడిన ఒక్క లైనా ఒక వర్డ్ పక్కన పెడితే సంథింగ్ ఏదో ఉంది, ఆ గొంతులో మ్యాజిక్ అన్నది ఉంది. బట్ నాకు తెలిసి అటువైపు ఎక్కువగా లేదనుకుంటా, అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకుంటాను. క్లాసికల్స్ కావచ్చు, భరతనాట్యం, కూచిపూడి కావచ్చు, సింగింగ్ కావచ్చు, అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపిస్తుంది. మీరు అంతేనండి? ఎక్కువ జర్నలిజం మీద చూపిస్తూ ఉంటాను నేను, ఎక్కువ వాటి మీద ఫోకస్ పెట్టదని. చదువుకున్నప్పుడు కూడా నాకు జర్నలిజం అంటే చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్ని. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, జనరల్ క్వశ్చన్స్, వాటి మీద అనమాట ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని. ఎందుకంటే అప్పట్లో కొంచెం నేను బాగా చదివేదాన్ని సార్, అందుకని ఫోకస్ అంతా వాటి మీద పెట్టేదాన్ని. ఈ సాంగ్స్ వినడం ఇష్టం, లెర్నింగ్ ఇష్టం, కానీ పాడడం తక్కువ. ఓకే. మంచి సింగర్ అన్నది పక్కన పెడితే మంచి లిజనర్ అన్నది క్లారిటీ. అంతేనండి. సూపర్ సూపర్. సో ఎక్కువ పాటలు కూడా బాగా వింటాను సార్, ఎక్కువగా ఓకే వింటూ ఉంటారు. అంటే ఎక్కడైనా ప్రయాణం చేసినా, ఎక్కడన్నా జర్నీ చేసినా కూడా ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టేసుకొని అలా వింటూ ఉంటారు. గుడ్ గుడ్. మరి మీకు నచ్చిన హీరోయిన్ ఎవరండి? హీరోయిన్స్ నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు బాగా ఇష్టం అండి. ఎప్పటికైనా నాగార్జున గారిని కలవలేనా అనిపిస్తుంది. ఓహో, నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే. అంటే ప్రతి మూవీ చూస్తుంటారండి? చూస్తుంటాను. అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారా? అన్ని కవర్ చేస్తాను. అవునా, సూపర్. ఒకవేళ మూవీ థియేటర్లో చూడకపోయినా టీవీలో వేసినప్పుడు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూసేదాన్ని. అయితే సునీత గారు, నాగార్జున గారిని చూస్తే అండ్ మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నానా, లేదా నాగార్జున గారికి సిస్టర్ క్యారెక్టరు, వదిన క్యారెక్టరు, చెల్లి క్యారెక్టరు ఇలాంటివి వస్తే సరిపోద్ది, ఆనందానికి అద్దులు లేవంటారా? సార్, ఎవరైనా ఇష్టమైన హీరోతో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? ఎందుకు వదులుకుంటారు సార్? ఏ క్యారెక్టర్ అయినా చక్కగా ఆస్వాదిస్తాను సార్. వదిన క్యారెక్టర్ కానీ, సిస్టర్ క్యారెక్టర్ కానీ, ఏదైనా నో అన్నది ఉండదు, నో అనేది ఉండదు, సమస్య లేదు అసలు. అది ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్, అంతేనా? అంతే సార్. సూపర్ సూపర్. సో నాగార్జున గారు ఓకే. మరి హీరోయిన్ విషయానికి వస్తే? హీరోయిన్స్ అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ అంతే, పర్టికులర్గా ఒక్కళ్ళు అని ఏమి చెప్పలేము. ఓకే. సో ఇప్పుడు ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్నో చూస్తూ ఉన్నారు కదండి, కష్టాలు సుఖాలు చూస్తున్నారు. సో మీ దాకా క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోవడము, అయ్యయ్యో ఇది నాకు నిన్న పిలిచారు, ఇప్పుడు తీరా చూస్తే ఫోన్ ఎత్తట్లేదు, లేకపోతే అమ్మాయిని మార్చేశారు, నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టుకున్నారు అని బాధపడ్డ సందర్భాలు కావచ్చు. లేదంటే కనుక నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేశానండి, రాత్రంతా నిద్రపోలేదు, ఈ క్యారెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను, అయినా కూడా లాస్ట్లో నాకు కాల్ రాలేదు, నేను మిస్ అయిపోయాను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నో ఛాన్స్ సార్, నో ఛాన్స్. అట్లాంటి సందర్భం ఎప్పుడు ఎదుర్కోవాలి. నేను నాకు వచ్చిన క్యారెక్టర్ మాత్రం నాకే అట్లానే పిలిచేవాళ్ళు, కానీ బ్యాక్ అనేది ఎప్పుడు వెళ్ళడం లేదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. ఓకే. అంటే ఎప్పుడు మిస్ అయిన సందర్భాలు లేవు సార్, మిస్ అయిన సందర్భాలు అయితే లేవు. ఓకే ఓకే. సో ఒక ఆర్టిస్ట్కి ఎక్కువగా బాగా ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఒక
ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎక్కువ ఓర్పు ఉండాలండి. ఓర్పు, సహనం ఉండాలి. కష్టపడితే కానీ ఫలితం రాదని ఆశించాలి. అంతేగాని మనం వచ్చామా, ఏం ఛాన్సెస్ రాలేదు వెళ్ళిపోవడం అలా చేయకూడదు. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కూడా చాలా ఓర్పుతో సహనంతో ఉన్నాను కాబట్టి ఈరోజు మా వినోద్ గారు నా ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నారు, నేను ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. సూపర్ సూపర్. సో ఓర్పు సహనం అన్నది చాలా ఎక్కువగా ఉండాలి అన్నది మీ మాటల్లో. ఎస్ సార్. సూపర్. సో సునీత గారు, మరి పర్సనల్ విషయానికి వస్తే సునీత గారికి ఫుడ్ ఏంటి ఇష్టం, ఏం బాగా తను వండుతుంది, ఏం బాగా వండి వడ్డిస్తుంది, అసలు నిజం చెప్పాలంటే వంటల్లో ఎంతవరకు దిట్ట? ఓకే, వంటలు బాగా చేస్తాను సార్ నేను. మా మచిలీపట్నానికి సొరచాప అని ఒకటి ఉంటుందండి, ఫేమస్. అది బాగా ఫేమస్. అక్కడ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ వస్తుంది సొరచాప ఉండడం. నాకు ఎక్కువ చికెను, మటను, ఫిష్ అవే వండుతామండి ఎక్కువ. నేను కిచెన్ ఐటమ్స్ బాగా వండుతాను. నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే బిర్యానీ ఇష్టం అండి. 1 వీక్లో 2 టైమ్స్ తింటాను నేను. అందుకే సన్నగా ఉన్నది. డైట్ చేస్తున్నాను సార్. వారానికి 2 సార్లు డైట్ అంటారా? సూపర్. సో మీరు ఇందాక అన్నారు కదా, సో సొరచాప అది ఇది అని చెప్పి సొరచాప అంటారు, మచిలీపట్నం ఫేమస్. ఓకే, ఇది మీరు బాగా పెడతారండి? ఎస్ సార్. ఓకే. సో ఇంకా చికెన్ బిర్యానీ కూడా చేయడం ఇలాంటి అంటే అన్నిట్లో నాన్ వెజ్లో మీరు వండడంలో ఏంటి సార్? మీరు వండడంలో దేంట్లో ఎక్కువగా ఫేమస్ అంటున్నాను? ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఏదైనా బాగా చేయగలుగుతారు. ఇన్ని డేస్ నేను హౌస్ వైఫ్గా ఉన్నాను కాబట్టి నాకు కిచెన్ అనేది బాగా దగ్గర అయిపోయింది అనమాట. మీకు కిచెన్లో చికెన్ బాగా దగ్గర అయిపోయింది అంతేనా? సూపర్ సూపర్. సో మరి ఇందాక మీరు చెప్పినట్టు నాన్ వెజ్ విషయంలో ఇలా ఉన్నది. సో బయట అంటే బయటకు వెళ్ళే ప్లేసెస్ కొన్ని ఉంటాయండి. కొంతమందికి ఒక కళలా మిగిలిపోతూ ఉంటుంది. కొంతమందికి ఊటీ, కొంతమందికి కాశ్మీర్, కొంతమందికి అవుట్ ఆఫ్ స్టేషన్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా చాలా వరకు ఇష్టపడుతూ ఉంటుంటారు. అయ్యో నేను వెళ్ళలేకపోయాను, నేను ఇలాంటి మిస్ అయిపోయాను, ఎప్పటికైనా నా కళ అక్కడికి వెళ్ళాలి అనుకొని కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సునీతకి? అంటే నాకు ఉన్నాయి కానీ టైం ఉండేది కాదండి. వెళ్ళాలి అని అనిపిస్తుంది కానీ ఇంట్లో పని బిజీ లైఫ్ అయిపోయింది. అంత టైం అయితే లేదు వెళ్ళడానికి. కాకపోతే వెళ్ళాలని ఉన్నది నాకైతే, ఊటీ వెళ్ళాలని అట్లా. ఓకే, చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి కదా సార్ మనకి. అంటే ఆల్మోస్ట్ కవర్ చేశారండి? టెంపుల్స్ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన ప్లేసెస్? లేదండి, నాకున్న ఈ బిజీ లైఫ్లో హౌస్ వైఫ్గానే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. టైం అంతా దానికే సరిపోయింది. ఈ ఉన్న 2 ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది. ఇంకా నాకు టైం లేదు. టైం సరిపోక పెద్దగా ఏమీ చూడలేదండి నేను. ఓకే. సో ఏదన్నా అవకాశం వస్తే ఖచ్చితంగా చూస్తారు? ఇది ఖచ్చితంగా చూస్తాను సార్. గుడ్. సో మీరు ఇందాక అన్నారు కదండి యాంబిషన్, నేను అన్నట్టు అంటే ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలి అన్నది మీ ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసం. దానికోసం ఇంత దూరం వచ్చారు, ప్రయత్నిస్తున్నారు. సో అంటే అన్ని రకాలుగా ఆలోచిద్దామండి. ఒకవేళ నిజంగా సునీత గారు ఒక ఆర్టిస్ట్గానే మిగిలిపోవాలన్న ఆలోచన ఉందా, లేదు ఒక ఆర్టిస్ట్తో పాటు తనకు కూడా సొంతంగా అంటే ఒక ప్రొడ్యూస్ అంటారా, లేకపోతే మనం అనుకునే కొన్ని కళలు ఉంటాయి. నేను కొన్ని కథలు రాసుకుంటాను, కథని అది కథగా ఒక స్క్రీన్ మీదకి వస్తే దానికి ఉండే ఆనందం హద్దులు వేరేలా ఉంటాయి. సో ఒక రచయితగా నాలో ఒక రైటర్, లేకపోతే ఒక నాట్యానికి సంబంధించి, ఒక సింగింగ్కి సంబంధించి ఒక మనిషిలో 2-3 యాంగిల్స్ ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు సునీతలో ఒక నటనతో పాటు నెక్స్ట్ ఆల్టర్నేట్, ఎస్ నాకు ఇది కొంచెం వర్కౌట్ అయింది, వర్కౌట్ అవ్వలేదు, నెక్స్ట్ వేరే దానికి వెళ్ళాలి అన్నప్పుడు దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చింది అన్నీ చేయడానికే వస్తాం సార్. అన్నీ మన క్యారెక్టర్స్ చేయడానికే వస్తాం. ఒక క్యారెక్టర్ మీద బేసిక్ అయి ఉండం. మనకి ఏది సెట్ అవుతుందో ఆ క్యారెక్టర్కే మనం సపోర్ట్ చేస్తూ వస్తాం సార్. అంతేగాని అది చేయాలి ఇది చేయాలని ఏమి ఉండదు సార్. నేనైతే ప్రతిదానికి ఒక ఇంపార్టెంట్ ఇస్తాను. ప్రతి ఒక్క మనిషికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి నేను ఇంపార్టెంట్ ఇస్తూ వస్తాను సార్. ఓకే.
సో ఈ గడిచిన 2 సంవత్సరాలలో మీకు మీ ఊరు నుంచి కావచ్చు, మీ ఇంట్లో నుంచి కావచ్చు సపోర్ట్ ఉంది అని చెప్పారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్ ఇంకా మీరు నిలదొక్కుకోలేకపోతున్నారు, ఇంకా టైము పడుతుందా, లేకపోతే ఆలోచన ఎన్నికొచ్చేయాలి అని ఎవరన్నా మీకు తెలిసి ఎవరన్నా చెప్పడం కానీ, మీ మైండ్ డైవర్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగాయండి ఇప్పటివరకు? లేదు, ఏం జరగలేదు. సో ఏదేమైనా సాధించాలన్నదే ఒక సునీత పట్టుదల. విక్రమార్కుడు ఎలా పట్టుదల, సునీత పట్టుదల. సూపర్. చిన్న బ్రేక్ ఇద్దాం. ఓకే, ఓకే అండి. సో మీరు ఇందాక చెప్పినట్టు మరి మీ విద్యాభ్యాసం అంటే మీరు చదువు అన్నది ఇంట్లో మీరు నాన్నగారు మిమ్మల్ని ఎక్కడి నుంచి అంటే ఇంట్లో మీరు ఇష్టపూర్వకంగా మీరు బీటెక్ కంప్లీట్ చేశారా? మీరు ఏమన్నారండి, ఏం చదివానన్నారు? బిఏ చేశారా? లేదు అంటే కనుక బలవంతాన చేశారా? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్గా నన్ను అమ్మమ్మ చదివించారు. చదువు వచ్చి నేను ఇంటర్ అయిన తర్వాత అప్పట్లోనే నాకు మంచి పేరండి, సునీత అంటే చాలా మంచి నేమ్ ఉంది. నేను చదువుతున్నాగానే కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాగా నాకు ఇంటికి పిల్లల్ని పంపించారు సార్, వేరే స్కూల్ సారు పంపించి, సునీత ఇలా నేను డిఎస్సి ఎగ్జామ్ ఉంది నాకు, నువ్వు ట్యూషన్ చూసుకోవాలి సునీత అని చెప్పారు నాకు. అయితే నేను ఒక్కదాన్నే 100 మెంబర్స్ని ఎట్లా సార్ అంటే ఆయన అన్నారు, మా వైఫ్ ఉంటుంది, మా వైఫ్ నువ్వు చూసుకోవాలి సునీత, ట్యూషన్ చూసుకోవాలి నువ్వు, నాకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి అని అన్నారు. ఆయనకి తెలుసు అనమాట నేను మంచి క్లవర్ స్టూడెంట్ అని. ఆయన పేరు పిచ్చయ్య గారు అని అంటారు. పిచ్చయ్య గారు బాగా చెప్పేవాళ్ళు ఆయన, ఓన్లీ మాకు ట్యూషన్ మాస్టర్ అనమాట ఆయన. అయితే ఇంకా నేను సరే ఒప్పుకున్నాను. ఇంటర్ చదువుతున్నాం కానీ నేను కాలేజీకి వెళ్ళి రావడం, ఈవినింగ్ టైం మళ్ళీ నేను వచ్చి రెడీ అవ్వడం, మళ్ళీ నేను ట్యూషన్కి వెళ్ళడం. యాక్చువల్గా అక్కడ పిల్లలందరూ ఆ మేడంకి భయపడాలి కదా, మేడంకి భయపడేవాళ్ళు కాదు. సునీత మేడం వస్తుందంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కాదండి, అంత భయం నేనంటే. నేను వస్తున్నాను అని గేట్ దగ్గర తెలియగానే పిల్లలందరూ కూడా అమ్మో అంటే నన్ను అక్క అనేవాళ్ళు. సునీత అక్క వస్తుంది, ఇంకా కొట్టేస్తుంది అని భయం అనమాట. అంటే వాళ్ళు నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. యాక్చువల్గా సార్ వాళ్ళ మిస్సెస్కి భయపడాలి, ఆవిడ నేను వెళ్ళేపాటికి ఆవిడ చూస్తూ ఉండేదండి. నేను ఈలోపు కొంచెం లేట్గా వచ్చేదాన్ని, కాలేజ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి రావాలి కదండి, అందుకని చెప్పేసి ఫ్రెష్ అయ్యి వచ్చేదాన్ని. ఇంకా నేను వచ్చాను అంటే నన్ను ఆ గేట్ దగ్గర చూసి పిల్లలందరూ కూడా మేడం వచ్చేస్తుందని సైలెంట్. వాళ్ళ మిస్సెస్ ఏమో నాకు చెప్పేది, సునీత అసలు నీకు భయపడుతున్నారు, నాకు భయపడట్లేదు చూడు సునీత అంటే. వాళ్ళందరూ అంటే ఎక్కువ నేను కోపంగా ఉండేదాన్ని ఆ టైంలో, ఎక్కువ కోపంగానే ఉండేదాన్ని. ఇంకా వాళ్ళు నా కోపాన్ని చూసి భయపడతా ఉండేవాళ్ళు, అమ్మో అక్క ఎట్లా కొట్టేద్దేమోనని. ఇంకా నేను మ్యాథ్స్ ఎక్కువ చెప్తానండి, మ్యాథ్స్ ఒకటి. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లియర్ చేసేదాన్ని. ఎక్కువ నన్నే అడిగేవాళ్ళు, వాళ్ళ మిస్సెస్ ఉన్నా కూడా డౌట్స్ అన్నీ నన్నే అడిగేవాళ్ళు. ప్రతి ఒక్క చిన్న డౌట్ కూడా నన్నే అడిగేవాళ్ళు. మ్యాథ్స్ కూడా నేను అలాగే చెప్పేదాన్ని పిల్లలందరికీ. ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ అయింది. ఆ ట్యూషన్ చెప్పడం తర్వాత ఈ పిల్లలందరూ స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్పారట, ఏమని ఇట్లా ఒక ట్యూషన్లో ఒక అక్క వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుతుందండి, అక్క బాగా చెప్పేస్తుంది, నాలెడ్జ్ అయితే ఉంది, అసలు చూడదు, ఒక సమ్ ఇస్తే అట్లా చేసేస్తుందండి అని పిల్లలందరూ వెళ్ళి వాళ్ళ స్కూల్ వాళ్ళకి చెప్తే వాళ్ళ స్కూల్లో టీచర్లు తక్కువగా ఉన్నారట. ఆయన పిలిపించారు సెకండ్ డే, పిలిపిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సునీత అంటే నువ్వేనా అంటే అవును సార్, నమస్తే సార్, నేను సునీతని అని అంట. ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు సునీత అంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్లో నేను హ్యాండిల్ చేయగలుగుతాను సార్, అంత కెపాసిటీ ఉంది నాకు అని అన్న. అవునా అన్నారు. తర్వాత నాకు 9th 7th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ చెప్తాను చూడండి. నేను 7th క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాను సార్, చెప్తుంటే ఆ పక్కన 6th క్లాస్లో ఆవిడ దగ్గర చదువుకున్నాను నేను, టీచర్ అనమాట ఆవిడ దగ్గర చదువుకున్న అమ్మాయి నేను టీచర్గా వచ్చి పక్కన చైర్లో కూర్చున్నా. ఆ మేడం నేను మ్యాథ్స్ చెప్తుంటే చూసి స్టన్ అయిపోయారు, వాణి మేడం గారు అని చెప్పి. మేడము ఏంటి ఈ అమ్మాయి ఇంత ఇలా ఫాస్ట్గా చెప్తుంది, మ్యాథ్స్ ఇంత క్లవర్ అయిపోయింది ఈ అమ్మాయి అని చెప్పి స్టన్ అయిపోయారు. అయిన తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు టీటీసీ చేయలేదు కదా,
చేయనప్పుడు నేనేమైందంటే కొంచెం ఫాస్ట్గా ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను. అప్పుడు చదువుకున్న టైం కదా, ఇంగ్లీష్లో చెప్పేస్తా ఉంటే మేడం పిలిచారు, సునీత స్లో చెప్పాలిరా నువ్వు అని అన్నారు. ఇలా ఫాస్ట్గా చెప్పుకుంటే వాళ్ళకి కొంచెం అర్థం కాదు, కొంచెం తెలుగులో చెప్పు అని అన్నారు. ఓ సరే తెలుగులో చెప్పాలి అని చెప్పేసి, అంటే నాకు అక్కడ బాగా ఇంగ్లీష్ బాగా అలవాటు అయిపోయి తెలుగులో చెప్పడం కూడా కష్టం అంటో. ఇంగ్లీష్ అలవాటు అయిన వాళ్ళకి తెలుగులో తొందర రాదు చెప్పడం. అది మనకేంటంటే వేరే విధంగా వస్తుంది. ఇంకా ఇది సరే అని చెప్పేసి తెలుగు మీడియం, అది వచ్చి తెలుగు మీడియం. ఇంకా సరే అని చెప్పేసి ఎట్లా అయితే కొంచెం స్లోగా మ్యాథ్స్ చెప్పడం స్టార్ట్ చేశాను వాళ్ళకి. ఇంకా అందరికీ బాగా అర్థం అవడం, అమ్మో అక్క ఇట్లా, అక్క అనేవాళ్ళు, మేడం కాదు కానీ అక్క. టీచర్స్ డే అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయడం మంచిగా. నా యొక్క చైల్డ్హుడ్ లైఫ్ చాలా బాగుందండి. నేను టీచర్గా చేయడం కానీ, చదువు మీద ఫోకస్ పెట్టడం కానీ చాలా చాలా బాగుంది. కాకపోతే నా చిన్నప్పటి నుంచి ఒక ధ్యేయం అనమాట, ఒక లక్ష్యం. జర్నలిజం అంటే బాగా ఇష్టం నాకు, ఎందుకో తెలియదు, జర్నలిజం అంటే బాగా ఇష్టం. అది సార్ నా చైల్డ్హుడ్ లైఫ్. తర్వాత ఇంటర్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ వైఫ్ సెటిల్ అయిపోయా. అప్పట్లో మా వారికి టీచర్ జాబ్ చేయడం కానీ అయ్యేం ఇష్టం ఉండేది కాదు. ఇంకా ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేశారనమాట. సర్లే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇలా న్యూస్ రీడర్గా చదవడం కానీ యాంకర్గా చేయడం కానీ సరే చేసుకొని ఇప్పుడు కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారనమాట. అది సార్. సో ఆల్మోస్ట్ అంటే మీరు చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ లైఫ్లో అన్నది ఒక క్లారిటీ మాట అండి. యా అండి, అది చదువుకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. యాక్చువల్గా పిల్లలకి ఎక్కువ నేను అర్థమయ్యేలా చెప్తాను. మా పిల్లలకైతే నేనే నేర్పించాను, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేనే నేర్పించాను మా పిల్లలకి. కానీ కొట్టేదాన్ని అండి, మా పిల్లలైనా సరే బాగా కొట్టేదాన్ని. యాక్చువల్గా మా పిల్లలని స్కూల్లో నేర్చుకోవడం కన్నా నా దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు అంటారు, మమ్ నువ్వు నేర్పకపోతే మాకు ఎట్లా వస్తాయి చెప్పు, అది స్కూల్లో చెప్పింది నాకు అర్థమే కాలేదు అంటారు వాళ్ళు. యాక్చువల్గా మా పిల్లలిద్దరికి కూడా హిందీ, తెలుగు, ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్టులు మాత్రం ఇంటి దగ్గర నేనే నేర్పించా. చిన్నప్పుడు పిల్లలకి బాగా నేనే ట్యూషన్ నేనే చెప్పుకునేదాన్ని పిల్లలకి, మా ఇద్దరు పిల్లలకి. వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు, మా మమ్మీ లేకపోతే మాకు ఇలా చదవడం కూడా రాదు అని చెప్తారు. మా అబ్బాయి అయితే అలాగే చెప్తాడు, మా పాప కూడా అట్లా చెప్తాడు. కానీ చెప్పేది ఎట్లా చెప్తారండి మా మమ్మీ మమ్మల్ని కొట్టి నేర్పించింది, బాగా బాగా కొట్టేదాన్ని అండి. ఎందుకంటే ప్రేమ చూపించేదాన్ని, ఎక్కడ చూపించాలో ప్రేమ అక్కడ చూపించేదాన్ని. చదువు దగ్గర మాత్రం కాంప్రమైజ్ వస్తే అవ్వను నేను. చదువు అంటే నాకు బాగా ప్రాణం అండి, చాలా చాలా ప్రాణం. దానివల్లనే నేను మ్యారేజ్ అయ్యాక కూడా డిగ్రీ కట్టానండి. అది ఇంటి దగ్గర ఉండి కట్టాను కాబట్టి బిఏ కట్టాను, లేకపోతే ఎంఏ మ్యాథ్స్ చేసేదానండి. నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. నాకున్న కెపాసిటీకి నేను మ్యాథ్స్ అయితే ఇంటర్మీడియట్ వరకే చెప్పగలుగుతా మ్యాథ్స్. ఇంకా డిగ్రీ అయితే నేను చెప్పలేను, ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ చెప్పగలుగుతా. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు నేను మ్యాథ్సేనండి. ఎంఈసీ గ్రూప్ తీసుకున్నాను నేను ఇంటర్మీడియట్ వచ్చి. అదండి నా లైఫ్. సో కొట్టేవాళ్ళు అని అంటున్నారు కదండి, అంటే చదువు అవ్వడం కోసం చదువు టీచర్ కొట్టింది అంటే మరి దగ్గరికి 2సారి రారుగా. మీరు కొట్టేప్పుడు మరి పిల్లలు అలా మారం చేసిన రోజులు ఉన్నాయా? మీ పిల్లలు కావచ్చు, బయట నుంచి వచ్చే పిల్లలు కావచ్చు. లేదండి, నేను కళ్ళతోనే చూస్తాను పిల్లల్ని. కొట్టడం అంటే కొడతా, మా పిల్లల్ని కొంచెం కొట్టేదాన్ని, కంట్రోల్లో పెట్టేదాన్ని. ప్లస్ బయట ఒకసారి నా మీద కంప్లైంట్ వచ్చింది. బయట నేను స్కూల్ డేస్లో, అది మర్చిపోయాను మీకు చెప్పడం, స్కూల్ డేస్లో టీచర్గా చేస్తున్నప్పుడు ఒక బాబు మరీ చదవట్లేదు, బాగా అస్సలు చదవట్లేదండి. వచ్చిన హోంవర్క్స్ చేసి రాకపోతే కొడతారు కదా, కొట్టానని సెకండ్ డే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తే నేను వాళ్ళ పేరెంట్స్తో డిస్కషన్ జరిగింది. నాకు ఏం చదవట్లేదండి మీ అబ్బాయి అని చెప్పిన తర్వాత మా అబ్బాయి చదివినా చదవకపోయినా పర్వాలేదు అన్నారు. అట్లాంటప్పుడు స్కూల్కి పంపకండి, చదివినా చదవకపోయినా అన్నప్పుడు ఏదైనా పనిలో పంపితే పని అవుతుంది, లేకపోతే చదువన్నా అవుతుంది. 2 రాలేదనుకోండి ఎందుకు పనికిరారని నేను వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాను సార్. నా మీద ఒకసారి వచ్చింది, కంప్లీట్ వచ్చింది, టీచర్గా చేసినప్పుడు వచ్చింది. మా పిల్లలు అంటారా, నేను కొంచెం కళ్ళతోనే భయపెట్టి చదివించేదాన్ని, మరీ వినకపోతే కనుక ఒక దెబ్బేసేదాన్ని. వాళ్ళు చిన్న పిల్లలప్పుడే కొంచెం భయం ఉండేది నేనంటే పిల్లలకి, భయంతోనే చదువుకున్నారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మా అమ్మ అట్లా కొట్టకపోతే మాకు చదువు వచ్చేది కదని. చూడండి ఇప్పుడు. సో కంటి భయం పక్క ఉంటూనే పిల్లలకి చదువు చెప్పడం ఒక టెక్నిక్.
వినకపోతే ఓ దెబ్బేసి చెప్పడం ఇంకో టెక్నిక్. సో మొత్తానికి ఒక దెబ్బేసి కంటి భయంతో పిల్లల్ని సక్రమమైన దారిలో పెట్టారనుకోవచ్చు ఒక రకంగా, అంతేనా? ఓకే, మీ స్టూడెంట్స్ ఎదురుపడ్డ సందర్భం కావచ్చు, లేదా మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఎస్ మేడం మీరు ఆ రోజు చెప్పే బట్టి ఈరోజు నేను కనీసం ఇక్కడి వరకు వచ్చాను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ని నేను మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇట్లా ఉన్నాం, ఒకళ్ళు టీచర్గా చేస్తున్నాం, ఇట్లా నేను కానిస్టేబుల్ అయ్యానక్క అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. అప్పుడు మీరు మంచి సపోర్ట్ చేశారక్క, మమ్మల్ని కొట్టబట్టే మేము ఇట్లా చదవగలిగాము, కానీ మీరంటే భయం మాత్రం ఎక్కువ ఉండేది నేనంటే వాళ్ళకి. నేను చదువులో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. చదువులో మాత్రం అది ఎవరైనా సరే చదవాల్సిందే, అది అంతే. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో మరి చదువు మీద బాగా ఇంట్రెస్ట్, అంతే. ఆ సరస్వతి దైవమో ఏమో కానీ నాకు తెలియదు, అది నాకు బాగా అబ్బింది, చదువు అయితే అబ్బింది. లేదా బెండు తీయడమే, బెండు తీయడం అంటే ఏం కాదు. చదవని వాళ్ళంటే కొంచెం నాకు కోపం వస్తుంది. ఎందుకు చదవరు కోపం అనమాట. చదవని కొన్ని చదవకపోయినా చెప్పినప్పుడు లెసన్స్ చెప్పినప్పుడు వినాలి, లెసన్స్ చెప్తున్నాం కదా అప్పుడు వినాలి. ఆ లెసన్స్ వినడం ద్వారా కూడా మనం కొంత నేర్చుకోవచ్చు. అది అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇరిటేషన్ వస్తుంది, ఆడి మీద కోపం వస్తుంది, తర్వాత కొట్టాలనిపిస్తుంది, ఆ తర్వాత పేరెంట్స్ వస్తారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఆల్రెడీ అయినాయండి, ఇవన్నీ అయ్యాయి. అయినా కూడా మీరు ఏంటంటే ఏది ఏమైనా కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళేవారు. గుడ్ గుడ్. సో మీ తెర వచ్చిన స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా ఒక అంటే మీరు ఇందాక చెప్పినట్టు టీచరో పోలీసో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ ఫీలింగ్స్ ఎలా అండి? హ్యాపీగా అంటే ఎవరికైనా ఆనందమే ఉంటుంది. సో నిజంగా నా వల్ల ఇంతమంది స్టూడెంట్స్ ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీ ఆనందానికి అంటే ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను ఎట్లాగో టీచర్గా చేసి మళ్ళీ హౌస్ వైఫ్గా ఉండిపోయాను, కనీసం వాళ్ళైనా మంచి పొజిషన్లో ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి. మంచి లైఫ్ అండి వాళ్ళకి, చదువుకొని మంచి లైఫ్లోకి వచ్చారు, చాలా మంచి లైఫ్. ఓకే, సో మీది ఇందాక చెప్పారండి, పిల్లల విషయం చెప్పారు, బాగుంది. మీ వారి విషయం చెప్పారు. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్ సార్, అరేంజ్డ్ మ్యారేజ్ మాది. మా చుట్టాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఊరిలో, అయితే వాళ్ళ ద్వారా మాకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ అయింది. యాక్చువల్గా అట్లా అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. నాకు అమ్మమ్మ గారు నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. అమ్మమ్మ గారు చదివించారు, అమ్మమ్మ గారు నాకు మ్యారేజ్ చేశారు సార్. నాన్నగారు అమ్మగారు? నాన్నగారు ఉన్నారు, ఆయనకి సెకండ్ మ్యారేజ్. అమ్మగారు చనిపోయారు. అమ్మమ్మ గారు మిమ్మల్ని బాగా పట్టించుకొని అమ్మమ్మ గారు బాగా పట్టించుకొని చదివించి మ్యారేజ్ చేశారు. నేను కూడా ఆవిడ పరుగుని అట్లానే పరుగుని నిలబెట్టాను. అక్కడ ఏరియాలో కూడా నేనంటే ఒక మంచి గుడ్ నేమ్ ఉంది, గౌరవం ఉంది. నేనంటూ పక్క ఏరియా వాళ్ళకు కూడా తెలుసు. సో ఒక రోజు అన్ఫార్చునేట్గా ఒకటి జరిగింది. ఏంటంటే మా ఫ్రెండ్ మల్లిక వాళ్ళ డాడీ ఉన్నారు, ఆయన పోస్ట్ మ్యాన్ అట. అయితే నాకు తెలియదు వాళ్ళ డాడీ అని. ఆయన మా ఇంటికి వచ్చారు, వస్తే ఈలోపు పోస్ట్ ఇవ్వడానికి వచ్చారు, లోన్కి వచ్చారు ఆయన. సరే వచ్చిన తర్వాత వాటర్ ఇమ్మన్నారు. సరే అని వాటర్ ఇచ్చాను. నువ్వేనా సునీత అన్నారు. అవును, మీకు ఎట్లా తెలుసు సార్ అన్నా. నేను ఎవరో తెలుసా అన్నారు. తెలీదు సార్ అన్నా. నేను మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీని, మల్లిక వాళ్ళ డాడీని అన్నారు. అవునా, నేనే మీకు చెప్పిందా సార్ అంటే, ఏంటి చెప్పడం సునీత, నువ్వు బాగా చదువుతావట కదా, మా బాపు చెప్పింది అని అన్నారు. అవునా, థ్యాంక్ యూ సార్ అన్నాను. అందుకే అలా అడిగారా మీరు అంటే, అవును అని అన్నారు ఆయన. అంటే నా యొక్క పాపులారిటీ అంటే చదువు విషయంలో అది ఎంత బాగా విస్తరించి ఉందంటే నాకే తెలియదండి, అంత పాపులర్గా విస్తరించి ఉంది. అసలు అలా మంచి నేమ్ ఉందని నాకు తెలియకుండానే పాకేస్తుంది ఆ మంచి నేమ్. ప్రతి ఒక్క ఏరియాలోకి కూడా బాగా చదువుతుంది. మా వాడకట్లో కూడా అమ్మాయి బాగా చదువుతుంది, బ్రాండెడ్ అనమాట. అంత మంచి నేమ్ ఉందండి నాకైతే, చాలా మంచి నేమ్ ఉంది. వెరీ గుడ్. మరి అలాగే మీ కొలీగ్స్ ఏంటి, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది బీఈడీ చేసిన తర్వాత ఇంకా చదువు ఫుల్ స్టాప్ పెట్టకూడదు, మళ్ళీ జాబ్ చేయాలను. మీరు సినీ రంగానికి వచ్చారు, బాగుంది, ఎందుకు అక్కడ దాకా, నీకు ఆల్రెడీ ఇంత ఉంది కదా, సో ఇంకా ముందు ఇలా వెళ్ళాలి అని బెస్ట్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన సందర్భాలు కావచ్చు, లేదా మీకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీతో
క్యారీ అవుతున్న వాళ్ళు, అంటే మీతో ట్రావెల్ అవుతున్న వారు ఉన్నారా? వాళ్ళ ప్రెసెంట్ గురించి ఇప్పుడు అందరికీ మ్యారేజ్ అయిపోయి ఎక్కడెక్కడ సెటిల్డ్ అయిపోయారండి. అయితే బసంతి అని ఒక ఆవిడ ఉంది, నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. తను విజయవాడలో ఉంటుంది. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. తను హౌస్ వైఫే. అయితే తను 10th వరకే చదివింది. చదువు విషయంలో అనేది ఇద్దరికి ఇప్పుడు ఏం రాలేదు, డిస్కషన్ ఏం రాలా తనకి నాకు కూడా. అయితే మా కొలీగ్స్ అంటారా, మా కొలీగ్స్ అందరిలో కూడా హైగా చదువుకున్నది నేనే చదువుకున్నాను. మంచి హై రేంజ్లో చదువుకున్నది కూడా నేనే. మా చుట్టాలందరిలో కూడా ఎక్కువ చదువుకున్నాను. ప్లస్ మా పెద్దమ్మ వాళ్ళ పాప మాత్రం ఇప్పుడు ఎంఎస్సీ చేసినట్టుంది. ఆ తర్వాత ఇంకా కొలీగ్స్ అందరిలో ఆవిడ చదువుకుంది. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, నా యొక్క బిజీ లైఫ్లో బిజీగా అయిపోయిందండి. ఫ్రెండ్స్ విషయంలో కొంచెం దూరంగానే ఉన్నాను ఈ మధ్య. నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బాసంతి, నా పేరే ఉందండి, కండిలా సునీత అని ఒక ఆవిడనైతే నేను చాలా మిస్ అవుతున్నానండి. ఈ వీడియో చూసి కనీసం ఆవిడ నా కోసం ఒక కాల్ చేస్తుందేమో అని చూస్తున్నా. తను చిన్నప్పుడే మిస్ అయిపోయానండి. నేను చిన్న వయసులోనే కండిల సునీత అని బెస్ట్ ఫ్రెండ్, తను నేను మిస్ అయ్యాను. సునీత ప్లీజ్ ఎక్కడున్నా కూడా ఈ ఇంటర్వ్యూ చూసి నాకు ఒక కాల్ చేయి ప్లీజ్. సో సునీత మీ బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎస్. సో మిస్ అయ్యారు. సో ఎక్కడున్నా కూడా మళ్ళీ మిమ్మల్ని కలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. అలాగే ఇక మీరు ఈ చదువుల విషయంలో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, పిల్లలని ఇంత సక్రమమైన దారిలో పెడుతూ మీరు కూడా ఇండస్ట్రీ అన్న ఒకే ఒక ఆశతో, రెండోది ఒక నటిగా నిలబడాలని ఇంత దూరం వచ్చారు. సో ఫైనల్గా అంటే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంత ప్రయాణం చేస్తున్నప్పుడు చదువుకి డిస్టర్బ్ అవుతుంది, చదువుని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను ఎందుకు అన్న సందర్భాలు మీ అమ్మమ్మ కానీ లేదా మీ వెల్ విషర్స్ కానీ ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా, అనలేదా? యాక్చువల్గా ఇంటర్ అయిన తర్వాత అమ్మమ్మ చదివించలేకపోయారు సార్. అమ్మమ్మ చదివించలేకనే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసేసారు. అమ్మమ్మకి వయసు అయిపోవడం వల్ల మ్యారేజ్ చేసేసారు. తర్వాత హస్బెండ్ అయితే ముందు సపోర్ట్ ఇవ్వలేదు. హస్బెండ్ డిగ్రీ చదువుకోవడానికి, BA చదవడానికి సపోర్ట్ ఇవ్వలేదు ఆయన. ఆ విషయంలో చాలా కష్టపడ్డాను సార్. డిగ్రీ చదవడం అందుకు చెప్పాలంటే, డిగ్రీ ఎలా కంప్లీట్ అయిందో చెప్పనా సార్? చెప్పాలి. ఇంట్లో నుండి నేను పారిపోయి డిగ్రీ రాశాను సార్. మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో నుండి నేను బయటకు వెళ్ళిపోయి, పాప పుట్టింది నాకు. పాపని తీసుకొని సెంటర్ వచ్చి నాకు రాజమండ్రి పడింది సార్. అయితే తెల్లారితే ఎగ్జామ్ నాకు. ఇంకా టెన్షన్ అండి. హస్బెండ్ ఒప్పుకోవట్లేదు ఎగ్జామ్ రాయడానికి. నాకు లైఫ్ పోతుంది, 1 year వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ చదివి ఉన్నాను. ఇంకా ఇంట్లో నుంచి ఏదైతే ఏమైందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి వెళ్ళానండి. వెళ్ళి పాపని తీసుకుని వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యి పాపని హాస్టల్లో పెడితే పాప ఏడుస్తుంది. నేను వచ్చేటప్పటికి ఎగ్జామ్కి వెళ్ళి కష్టపడే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాను సార్. నేను అంతా చదువుకు నేను ఇంపార్టెంట్ ఇచ్చాను. అంత అలా అనమాట. పారిపోయి చదివాను సార్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అప్పుడు మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇవ్వలేదు డిగ్రీకి. ఎందుకు వద్దు, ఇంటర్మీడియట్తో ఆపేసే అన్నారు. కానీ ఆ ఇంట్రెస్ట్ పోవట్లా నాకు. నేను చదవాలి. మ్యారేజ్ అయినా కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోవట్లేదు. నాకు ఏదో పోగొట్టుకున్నట్టు. ఇంటరే చదివాను నెక్స్ట్ నేను కట్టాలి, BA కట్టాలి, BA తర్వాత MA కట్టాలి అని ఇంట్రెస్ట్ అనమాట. ఎట్లా అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కట్టాను సార్. ఎట్ ఏ టైం అయినా అయిపోయినాయి నాకు. ఎట్ ఏ టైం సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా అట్లాగే BEd కూడా అలా కంప్లీట్ చేశారు. సూపర్. సో ఏది ఏం చెప్పినా కూడా చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ముందు దాకా అలా దూసుకెళ్ళారు. అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా. అవును సార్, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా చదువు విషయంలో వెనక్కి మాత్రం తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. నేను అవ్వకుండా పారిపోయి కూడా నేను ఎగ్జామ్ రాశానండి. గుడ్. చదువు అంటే అంత ఇంట్రెస్ట్ అండి. నన్ను బ్యాక్ లాగాలని చూశారు చదువు విషయంలో కొంతమంది. అంటే నేను బాగా చదువుతుంది, ఇతన్ని వెనక్కి లాగాలి అని చూసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు ఎంత చూసినా కూడా దానికైతే నేను లొంగలేదండి. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నేను చదవాలి అంతవరకే. ఎవరు అడ్డొస్తే ఏం చేస్తారు అని. ఇప్పుడు ఒకటండి, మన మైండ్లో ఉన్నది ఎవరు తీసుకోలేరు కదా, చదువుని ఎవరు తీసుకోలేరు. దొంగలించగలుగుతారు కానీ డబ్బుని దొంగలిస్తారు, మన చదువుని దొంగలించలేరు కదా. ఇవి మేము చదువుకున్నప్పుడు పద్యాల రూపంలో కూడా ఉండేయండి. చదువునైతే దొంగలించలేరు. మనీ అయితే, డబ్బు అయితే ఎవరైనా
దొంగలిస్తారని చెప్పేసి. అదే 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 అదే. సో అంత కష్టపడి చాలా అంతవరకు కష్టపడ్డానండి. చదువు విషయం అంటే చాలా కష్టపడ్డాను. మరి ఏ రోజు మీరు ఇంత చదివారు, మీరు ఇంతగా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ జాబ్ కానీ మీకు నేను ట్రై చేశానండి. ఇలాంటివి గవర్నమెంట్ జాబ్ కంటే విఆర్ఓ ఎగ్జామ్కి ట్రై చేశాను నేను. ట్రై చేస్తే ఏమైందంటే ఓసీ క్యాండిడేట్ కొంచెం తగ్గిందండి నాకు పర్సంటేజ్. ఓసీ క్యాండిడేట్ నాయుడుస్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అది వచ్చి ఆంధ్ర అండి. అయితే నేను ఖమ్మంలో పడింది నాకు ఎగ్జామ్, విఆర్ఓ ఎగ్జామ్కి. హైదరాబాద్ వచ్చాను, కోచింగ్ తీసుకున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను విఆర్ఓ ఎగ్జామ్కి. అయితే నాయుడుస్ వల్ల కొంచెం బ్యాక్ వెళ్ళాను. వాళ్ళు ఎక్కువ మనకి కొంచెం సపోర్టింగ్ ఏంటంటే బీసీ వాళ్ళకి సపోర్టింగ్ చేశారు. ఈ ఓసీ క్యాండిడేట్ అనేప్పటికీ కొంచెం తగ్గించారు పర్సంటేజ్లో అయ్యి అని అన్నారు. అదే సార్, అందుకోసం గవర్నమెంట్ జాబ్కి కొంచెం అటు ఇటుగా వెళ్ళానండి. విఆర్ఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, విఆర్ఓ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యాను నేను. ఓకే ఓకే. సో ఇకపోతే మీరు అన్నట్టు చదువు విషయంలో చాలా క్లుప్తంగా క్లారిటీగా చెప్పారండి. సో లైఫ్లో ఎప్పటికైనా కూడా ఎదగాలి అన్నది ఒక ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. గమ్యం చేరుకోవాలని ప్రతి ఒక్కడు పాకులాడుతూ ఉంటుంటారు. సో మీరు చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ ఫైనల్గా సినీ రంగానికి వచ్చి మీకంటూ ఒక ప్రత్యేకత లేదా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని పాకులాడుతున్నారు. సో ఈ ప్రయాణము మీరు అన్నట్టు 2 సంవత్సరాలు, నేను ఇందాక అన్నాను 2 సంవత్సరాలు బాండ్ బేబీ మీరు, అంటే ఇప్పుడిప్పుడే పుట్టారు. సో ఈ 2 సంవత్సరాలు కాస్త 20 సంవత్సరాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు ఎప్పటికైనా కూడా మీరు చదువుని ఎలాగ ఇంట్రెస్ట్గా మీరు ముందుకు తీసుకొచ్చారో ఇక్కడ కూడా వెనుకడు వేయకుండా మీ కెరియర్ హ్యాపీగా సాగిపోవాలని కూడా అలాగే కోరుకుంటున్నాను. సో మీరు అనుకున్నవి ప్రతి ఒక్కటి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ మనసులో మాటలు అంటే ఎస్ నేను ఎప్పటికైనా కూడా నటిగా నిలబడతాను అన్నది ఒక కోరిక అయితే, నేను నటిగా ఎప్పటికీ నేను ఇక్కడే ఉండిపోవాలి. అలాగే ఇంకొంకో స్థాయిలో అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఒక నటిగా కావచ్చు, లేదా ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు, లేదా ఒక సింగర్గా కావచ్చు. సో ఏదైనా కూడా ఇక్కడే ఉండిపోవాలి అన్నది. ఓకే సునీత గారు, సో సునీత మాకు లక్కీ, సునీత మాకు అదృష్టం, సునీత వల్ల మేము మారాము అన్న సందర్భాలు ఇప్పటివరకు మీ లైఫ్లో ఏమన్నా చూసారా, ఉన్నాయా? అలాంటి ఉన్నాయని అనుకోవచ్చండి. ఎలాగా అంటే నాకు మ్యారేజ్కి బిఫోర్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు మా అత్తగారిది పెంకటిల్లు అండి. అయితే ఎంగేజ్మెంట్ అయిన 1 year లోపు 1 year గ్యాప్ వచ్చిందండి మాకు మ్యారేజ్ అవ్వడానికి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ 1 year తర్వాత మా అత్తయ్య వాళ్ళు డాబా కట్టుకున్నారండి. అది లక్కీయే కదండి. ఇంకా చెప్పాలి అంటే మా మావయ్య గారు కూడా రాజకీయ వేస్తండి. ఆయన మంచి పేరు ఉన్నదండి. ఏం పేరు మీ మావయ్య గారు? గాంధీ గారండి, గంగాధరరావు అంటారు. ఎక్కడ, ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడండి? మాకు మచిలీపట్నం అండి. ఓకే ఓకే. సర్కారు తోట. ఆయన కౌన్సిలర్ అండి. కౌన్సిలర్ గారు. ఓకే. ఇప్పటికీ అదే చేస్తున్నారు. అయితే నేను రాకముందు ఏంటంటే నేను రాకముందు ఆయన 2-3 times ఇట్లాగా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారంట. అప్పుడు మాకు తెలిసిన విషయాలు ఇది, ఇలా రాజకీయవేత్త ఇలాగా పార్టిసిపేట్ చేశారు కానీ ఓడిపోయారు ఆయన అని మాకు తెలిసింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో అడిగెట్టిన తర్వాత ఆయన గెలిచారండి, కౌన్సిలర్గా గెలిచారు. ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంట్లో అడిగెట్టడం, ఆయన గెలవడం అనేది అది మరి లక్కీ అనే చెప్పుకోవచ్చు. మా అత్తగారు అయితే మా కోడలు బంగారం అని చెప్పుకుంటారండి. మా అత్తగారికి నేనంటే బాగా ఇష్టం అండి, చాలా బాగా ఇష్టం. అస్సలు అత్తగారు ఎవరు అలాంటి అత్తగారు దొరకరండి. అత్తగారికి నేనంటే మాటల్లో చెప్పలేను. ఇంకా అంతే, అత్తగారు నన్ను కూతుర్లా చూస్తుందండి, చాలా బాగా చూస్తారు. అత్తగారు మీ అమ్మగారిని మీ అత్తగారిలో చూసారు అనుకోవచ్చా? అనుకోవచ్చండి. మా అమ్మగారిని మా అత్తగారిలోనే చూశాను అనుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఏం కోల్పోయానో అమ్మ ప్రేమకి దూరం అయి ఉన్నాను. ఆ ప్రేమ నేను మా అత్తగారిలో చూసుకుని ఉన్నాను. నేనైతే మా అత్తగారు నాకు బట్టలు కొనడం, చాలా మంచి ఆవిడ. నేనేమైనా కర్రీస్ వంటలు అన్నీ చేస్తే బయటికి వెళ్ళి మా కోడలు వంటలు బాగా చేస్తుందని చెప్తారు ఆవిడ. అలాగే ఎక్కడైనా వినాలి అంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా, అట్లాగా నేను వాళ్ళ ఇంట్లో అడిగి పెట్టడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్తారు అత్తయ్య అయితే.
వాళ్ళు డాబా కట్టుకున్నారు, మా మావయ్య గారు కౌన్సిలర్ అయ్యారు. ఇదంతా కలిసి రావడమే కదండి, అది లక్కీయే కదండి. అట్లా. సో మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని మార్పులు వచ్చాయి. సో మరి అత్తయ్య గారిని వదిలిపెట్టి ఇప్పుడు అమ్మగారిని అత్తగారిలో చూస్తున్నారు అంటున్నారు. అత్తయ్య గారు ఇప్పుడు కూడా మీకు అదో సపోర్ట్ అలాగే ఉంటారండి ఇప్పుడు కూడా? ప్రజెంట్ ఇప్పటికీ ఎప్పుడు నాకు అత్తగారు కాదండి, ఆవిడ అమ్మే. సమస్య లేదు, అమ్మేనండి, తగ్గేదే లేదు. ఎందుకంటే మా అత్తగారు అంటే నాకు అంత ప్రాణం అండి. ఫస్ట్ నేను మా అత్తగారికే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. మా హస్బెండ్కి కూడా నేను ప్రిఫరెన్స్ ఇవ్వను, నేను మా అత్తగారికే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మా అత్తగారు అంటే నాకు అంత ఇష్టం అండి. నాకు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళల్లో చెప్పాలంటే అంటే అమ్మమ్మ పెంచింది, అమ్మమ్మ గారు చనిపోయారు. నాకు తర్వాత మా అత్తగారు, అన్ని మా అత్తగారు. నాకు బట్టలు కొనాలన్నా, నాకు ఏం కావాలన్నా ఆవిడే చూసుకునేదండి. అంత మంచి ఆవిడ అత్తగారు, చాలా మంచి ఆవిడ అత్తయ్య. అత్తయ్య కొంతమంది ఛాయిస్ లో కూర్చోవద్దు అని అంటారు కదా అత్తలు, మా అత్తగారు అయితే కూర్చో అమ్మాయి చైర్లో అని అంటారు. ఛాయిస్ లో కూర్చోమండం అట్లా. ఒకేలా టీ కాఫీ మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు, ఇప్పుడు మేము సపరేటర్గా వచ్చేసాం సార్, అప్పుడప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య అంటారు, నేను టీ పెట్టడం ఎందుకు, నువ్వు పెట్టుకో, చక్కగా పెట్టుకుంటావు అంటుంటారు అనమాట. కాఫీ పెట్టుకో అమ్మాయి, అది టీ పెట్టుకో అమ్మాయి అని బాగా అంటారు. అంటే నేనంటే నా ఓన్గా పెట్టుకుంటే బాగా పెట్టుకుంటానేమో అని ఆవిడ అంత ఇంపార్టెంట్ ఇస్తారు నాకు. నాకు కూడా మా అత్త అంటే అమ్మాయి, ఇంకా అత్త అనుకో, నేను మనసులో అయితే అమ్మాయిని అనుకుంటా నేను. అది అత్తమ్మ అందులో కలిసింది కాబట్టి. సో అందరు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అత్త గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, అత్త అలా చేసింది ఇలా చేసింది అని చెప్పేవాళ్ళు ఎక్కువగా మనం చూస్తుంటాం చుట్టుపక్కల, అలాగే కనబడుతుంటాయి. చాలా తక్కువ మంది ఉంటారండి ఇప్పుడు మీలా చెప్పిన వాళ్ళు. ఈ విషయంలో నిజంగా మీరు అదృష్టవంతులు అని చెప్పాలా? చాలా చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నాకు అమ్మ లేదు, చిన్నప్పుడే చనిపోయారు. నాకు అది అంతా నాకు అత్తగారి రూపంలో వచ్చేసిందండి. నిజంగా మీరు అన్నట్టు అత్తలంటే గయాళ్ళు ఉంటారు, లేక పడదు, అలా చాలా చాలా జరుగుతారు. నా అదృష్టం కొద్ది నాకు మంచి అత్తగారు దొరికారండి. అత్తగారు నాకు బట్టలు కొనడం, నైటీలు కొనడం, సారీస్ కొనడం, అత్తగారి విషయంలో మాత్రం నేను చాలా చాలా మీరు అలాగే చూసుకుంటారు, ఆవిడ మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. ఓకే, మీ వారు మరి ఇలాగే ఉంటారండి, మీరు ఆయన కూడా అలాగే చూసుకుంటాడా మిమ్మల్ని? ఒక అందుకు చెప్పాలంటే మా వారి కన్నా మా అత్తగారే నన్ను బాగా చూసుకుంటారండి. నాకు ఈ రోజు పలానాది కావాలి అత్తయ్య అని ఇప్పుడు నేను ఒక్క కాల్ చేస్తే ఆ రెండో రోజు నా ముందు పెడతారు ఆవిడ. నాకు ఏది కావాలన్నా అత్తయ్యనే అడుగుతానండి, హస్బెండ్ కూడా అడగను నేను, మా అత్తని అడుగుతా. మా అత్తగారు పాపం ఏది కావాలన్నా కాదనరు, లేదనరు. మళ్ళీ ఏంటంటే ఈ రోజు నేను అనుకున్నాను అంటే రేపు పొద్దున నాకు నా ముందు ఉంచుతారనమాట. అట్లాంటిది ప్లస్ నా యొక్క అభిరుచుల్ని, నాకు ఏమి ఇష్టం ఏంటి అనేది ఒక తల్లికి కూడా తెలియదండి. అలాంటిది మా అత్తగారు బాగా తెలుసుకుంటారు నా గురించి. నాకు ఏ కలర్ అంటే ఇష్టం, ఈ అమ్మాయి ఏం తింటది, ఏ ఫుడ్ అంటే ఇష్టం, చాలా తెలుసుకున్నారండి మా అత్తగారు. నా గురించి తెలుసుకున్నారు మా అత్తగారు. చూడండి అసలు నాకు పులిహార అంటే ఇష్టం అంటారు, ఒకరోజు పులిహార చేసుకొచ్చారు మా ఇంటికి. అట్లాగనమాట ఏమి ఇష్టం అనేది కూడా బాగా తెలుసు మా అత్తగారికి, చాలా బాగా తెలుసండి. అంత మంచి పిల్లల కంటే అంత ఇష్టం నానమ్మ అంటే చాలా అండి. పిల్లలు ప్రాణం పెట్టేస్తారు, పిల్లలు నానమ్మ దగ్గరే ఉంటారు. అవునా? ఎస్ అండి, నానమ్మ దగ్గరే ఉంటారు, ఆవిడే చూస్తుంది. మా అత్తయ్య గారు బాగా చూస్తారండి, పిల్లల్ని కూడా బాగా చూస్తారు. గారం ఎక్కువ, ఆవిడే గారం పెట్టింది పిల్లల్ని కొంచెం. నేను భయం పెడుతుంటారు, గారం చేస్తూ ఉంటారు. సో మా పిల్లలు కూడా అమ్మమ్మ ప్రేమ నోచుకోకపోయినా నానమ్మ దగ్గరే అమ్మమ్మ ప్రేమ, నానమ్మ ప్రేమ కూడా ఆవిడ దగ్గరే, రెండు ఆవిడ దగ్గరేనండి. అత్తయ్య దగ్గరే, అత్తయ్య అన్నీ మేము అత్తయ్యలోనే చూసుకుంటాం. అత్తయ్య అంటే నాకు చాలా ప్రాణం అండి, చాలా చాలా ప్రాణం. ఇలాంటి రోజుల్లో కూడా ఇలా ఉన్నారు అంటే నిజంగా ఒక రకంగా అదృష్టవంతులు అని చెప్పాలి, లక్కీ అని చెప్పుకోవాలా. అలాగే చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి ఇలాంటివి నేను చెప్పిన. సో అలాగే మరి మీరు ఇందాక మీరు చెప్పారు, పిల్లల విషయం కూడా చెప్పారు. పిల్లలు ఆల్మోస్ట్ అంటే మీ అత్తగారి దగ్గరే ఉంటారు అని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఎలాగండి, మీరు ప్రతిదీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఇక్కడ ఫ్యూచర్లో సెటిల్ అయిపోవాలన్న ఆలోచన?
అంటే ఈ మధ్య అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నానండి. వెళ్ళడం రావడం చేస్తున్నాము. ఇక్కడ మనకు షూట్స్ ఏమైనా ఉంటే రావడం మళ్ళీ వెళ్ళడం చేస్తున్నాను అప్ అండ్ డౌన్. ఫ్యూచర్లో అయితే ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో అయితే ఇక్కడే ఉండి సెటిల్ అవి కొంచెం ఒక లెవెల్లోకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సినీ కళ అమ్మ తల్లివి నన్ను ఆదరిస్తే కనుక మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది నాకైతే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలాగే ఇంకా ఇందాక మనం అనుకున్నామండి, మీ ఫుడ్ కావచ్చు, మీరు అన్నట్టు బయటికి వెళ్ళే ప్రాంతాలు చూసేది ఏదైనా ఉంది అంటే చాలా ఉన్నాయి, కాకపోతే సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి అని అంటున్నారు. ఇదే విధంగా ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సినిమాలు కూడా చేశారు కదండి మీరు. కొన్ని సినిమాలు చేసినట్టున్నారుగా. లోకల్లోనే చేశారు లోకల్లోనే ఉన్నవి. అయితే అవి అవుట్డోర్ షూట్స్ ఏం లేవు. అవుట్డోర్ షూట్స్ ఏం పోలేదు. లోకల్లోనే చేశాను. నాకు కన్వీనెంట్గా ఉన్న ఈ హైదరాబాద్ సిటీలోనే ఇక్కడ చేశాను. ఓకే, గుడ్. అండ్ ఫైనల్గా అంటే ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా సెటిల్డ్ అనుకోవచ్చా? హైదరాబాద్లో వచ్చిన తర్వాత సెట్ చేసుకున్నారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అనుకోవచ్చా? లేకపోతే మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారా, మిమ్మల్ని ఇంకా అక్కడి నుంచి పోషిస్తున్నారు అత్తగారు మీ వారు ఇక్కడ? మీరు అలాంటి క్వశ్చన్స్ చేస్తారు వినోద్ గారు. కాదండి, ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని పోషించుకుంటూ అవతలని పోషిస్తున్నారు అన్నది ఒక మాట మేము విన్నాము. లేదు అది కాదండి, ఇంకా నన్ను వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు, ఫ్యూచర్లో నేను వాళ్ళని పోషించాలి అన్నది మీ నోటి నుంచి వింటామా అన్నది మా క్వశ్చన్. ఎస్, నన్ను నేను పోషించుకుంటున్నాను, మా వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళని కూడా నేను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఫైనాన్షియల్గా ఎదిగి మా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను సార్. గుడ్ గుడ్ గుడ్. సో మొత్తానికైతే చాలా చక్కగా చెప్పారండి. మంచి మీ అమూల్యమైన టైం 1 అవర్ కేటాయించారు. మీరు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో మీరు అంటే మేము కోరుకునేది ఏంటంటే భోజనం కూడా చేయడానికి మీకు టైం దొరకకుండా ఉండేంత బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆకలితో కాదండి, ఆకలితో కాదు, మీరు బిజీగా ఉండాలంటే భోజనానికి కూడా టైం ఇవ్వలేరు అంటే అర్థం చేసుకోండి. 2-3 షెడ్యూల్ మీరు చేస్తున్నట్టు, అంటే ట్రావెలింగ్లోనే భోజనం చేస్తున్నట్టు, ట్రావెలింగ్లోనే తిని జ్యూసులు తాగి ఈ షెడ్యూల్ తర్వాత ఆ షెడ్యూల్, ఆ సినిమా తర్వాత ఈ సినిమా, ఇలా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇంకా మీరు ఫైనల్గా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆర్టిస్ట్గా ఎదగాలనుకున్న వాళ్ళకి మీకు 2 సంవత్సరాలు ఉండే అనుభవం, 2 సంవత్సరాల్లో మీరు పడుతున్న బాధ అంటావా లేదా సంతోషం ఉండమా పక్కన పెడితే మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ బాధలోనే సంతోషం ఉంటుందండి. మనం ఎంత కష్టపడితే మనం అంత మంచి లెవెల్లోకి వస్తామండి, ఒక పొజిషన్లోకి వస్తాము. మనం ఫస్ట్ మనకు బాధ అనిపించినా కూడా తర్వాత మనకి అదే హ్యాపీగా ఉంటుందండి. కష్టపడి పైకి వచ్చాను అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. ఇంకా ఏంటంటే మనకి ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటి చెప్తున్నానండి, అందరికీ అంటే రావాలి అనుకున్న వాళ్ళకి, ఇండస్ట్రీలో రావాలనుకున్న వాళ్ళకి టాలెంట్ ఉండాలండి. టాలెంట్ ఉండాలి, మనం చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా అయితే మనం రాణించగలుగుతామండి. ఓకే, టాలెంట్ ఉండాలి, అలాగే ఎప్పటికైనా కూడా నిలబడతామన్న ఆశయం ఉండాలి. అవును సార్. అంతేనా? అవును సార్. సో టాలెంట్ అంటే నేను అనుకోవడం ఏంటంటే అండి, మీరు చెప్పిన దానికి టాలెంట్ ఉండాలా, టాలెంట్తో పాటు ఆ పట్టుదల కూడా ఉండాలండి. పట్టుదల, కృషి ఉండాలి. ఇది ఉంటే అదృష్టం అన్నది ఏదో టైంలో వచ్చేస్తుంది. సో ఇది ఏమాత్రము ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవునండి. సో గుడ్. సో వచ్చే కొత్త వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటంటే అదృష్టం అన్నది ఒక పక్క పెడితే రెండవది టాలెంట్తో పాటు వాళ్ళ కసి, పట్టుదల అన్నది మిస్ అవద్దు అన్నది మీ మాటల్లో చెప్తున్న మాట. అంతేనా? అవును సార్. బాగా చెప్పారు సునీత గారు. అంటే ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఇప్పుడేనా? సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. మేము ఇందాక చెప్పినట్టు మనస్ఫూర్తిగా మీరు అనుకునేవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. నమస్తే. హాయ్, నమస్తే అండి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. సో ఒక రకంగా చెప్పాలంటే సాధించడంలో కొన్నిసార్లు అలసిపోతూ ఉంటుంటాడు.
విజయాన్ని వైపు ఎంత పరిగెట్టినా కూడా విజయం రావట్లేదు అన్న ఒక్క ఆలోచనతో వెనుదిరిగి ఒక్కడుగు దూరంలో విజయం ఉన్నా కూడా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా కూడా చివరి ప్రయత్నం, అంటే చివరి వరకు పోరాడితే ఖచ్చితంగా విజయం మాత్రం వస్తుంది అన్నది ఒక పచ్చి నిజమండి. ఇందులో చాలామంది ఇందాక నేను అన్నట్టు అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీటి మధ్యలో నలిగిపోతూ కొన్ని సందర్భాల్లో మనము ఎంచుకున్న రూట్ కూడా కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనతో చాలా వరకు డ్రాప్ అయిన సందర్భాలు ఎన్నో మన కళ్ళతో మనం చూసే ఉంటామండి. నేనైతే దగ్గరగా చూశాను. ఉదాహరణకి నాది కూడా కొంచెం దానికి రిలేటెడ్గానే ఉంటుందండి. కానీ నేను మాత్రము పట్టు వదిలిన విక్రమార్కుడు అంటారు కదా, అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నాను. సో ముందు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఆశ, ఒక చిన్న దాని ఏమంటారంటే చివరిన మనకంటూ ఒక రోజు, అందులో మనకంటూ పుస్తకంలో ఒక పేజీ, అట్లీస్ట్ ఆ పేజీలో ఒక లైన్ అన్న ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ పోరాడుతూ ముందుకు వెళ్తా ఉన్నాం. సో నేను ఇవంతా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి రంగంలో ప్రతి చోట ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పడి కూడా చాలా వరకు చాలామంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా చివరికి సాధించాలన్న ఒక్క కసితో సక్సెస్ వరకు వెళ్ళిపోయి సక్సెస్ అందుకున్న సందర్భాలు కూడా మనం చూసాము. నేను ఇంత చెప్పడానికి కారణం కూడా ఖచ్చితంగా మన చుట్టుపక్కల జరుగుతుంటాయండి. ఇలాగా మన చుట్టుపక్కలనే జరుగుతూ ఉంటుంటాయి. సో ఏదేమైనప్పటికీ ప్రతి రంగంలో కష్టం, ప్రతి రంగంలో సుఖం అన్నీ కనబడుతుంటాయి, అన్నీ వినబడుతూ ఉంటుంటాయి. ఏం చెప్పినా కూడా ఫైనల్గా మనం కోరుకునేది చివరిగా సక్సెస్, అంటే ఒక గెలుపు. సో ఈ గెలుపు కావాలి అంటే కష్టం తప్పదు. కష్టం తర్వాతే సుఖం అన్న మాట మనం విన్నాం కాబట్టి ఖచ్చితంగా ముందు కష్టంతో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాతే సుఖం వస్తుంది. సో దీనికి ఎవరు భయపడుతూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారంటే మాత్రం ఎవరైనా 100% అది నెగిటివ్ షేడ్స్ అంటారా ఇంకోటి అంటారో తెలియదు, కానీ బ్యాక్ వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అలాగా ఆలోచించకండి. పాజిటివ్ థింకింగ్స్, పాజిటివ్గా ఉండడం, ఎస్ వి కెన్, నేను చేస్తాను, చేసి చూపిస్తాను, మేము చేస్తాము అన్న ఒక్క ధైర్యం, ఆ ధైర్యంతో ముందుకెళ్తే 100% మనము సక్సెస్ సాధించినట్టే. సో ఏదేమైనప్పటికీ నేను ఇప్పటివరకు చెప్పిందంతా కేవలము అంటే ఏదో ఒక ఫీల్డ్ కోసం, ఏదో ఒక సంస్థ, ఏదో ఒక ఫీల్డో లేకపోతే ఏదో ఒక రంగం కోసం చెప్పట్లేదండి. ప్రతి చోట కష్ట సుఖాలు ఉంటాయి. నేను ముఖ్యంగా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం చెప్పబోతున్నానండి. దీంట్లో కూడా అంటే నేను ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నానండి. సో దీంట్లో కూడా ఖచ్చితంగా బాధలు, అవమానాలు అంటారా, పెయిన్స్ అంటారా, ఏదైనా కావచ్చు, చాలా 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 వరకు ఎదురవుతూ ఉంటుంటాయి. అవి అన్నీ తట్టుకొని ముందుకెళ్ళినప్పుడే ఏదైనా కూడా సక్సెస్ అన్నది మన కంటికి కనబడుతూ ఉంటుంది. సో మనిషి కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే సో ఏది అయినా కూడా అంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో టెన్షన్స్లో మధ్యలో కూడా ఒక రంగంలో నిలబడాలా అని అనుకుంటే మాత్రము ఓర్పు, సహనం, అలాగే ఖచ్చితంగా పట్టువదలని విక్రమార్కుడు టైప్లో ప్రయత్నిస్తే తప్ప సక్సెస్ అన్నది మనం కళ్ళతో చూడలేమండి. సో అంటే ఎటు వెళ్తుంది, అసలు మనం వెళ్ళే రూట్ కరెక్టేనా, మనము చేసే ప్రయాణం కరెక్టేనా అన్నది ఖచ్చితంగా ఒకానొక టైంలో మనని వేధిస్తూనే ఉంటుంది. అంటే ఎన్ని చేసినప్పటికీ, ఏం చేసినప్పటికీ ఆ సక్సెస్ రాకపోయేసరికి నెగిటివ్ థాట్స్
అది వస్తూనే ఉంటాయండి. అంటే సహజం. మరి మానవుడు అన్న తర్వాత ప్రతిదీ సక్సెస్ఫుల్గా వెళ్తాడు, ప్రతిరోజు సక్సెస్ఫుల్గా వెళ్తుంది అన్నది మాత్రం ఎక్కడ గ్యారంటీ ఉండదు కదండి. సో ఏదైనా కూడా అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్. సో అలాగే ప్రతి మనిషికి కూడా ఈరోజు కొంచెం డౌన్ఫాల్లో ఉన్నామంటే రేపు మళ్ళీ రేజ్ అవ్వాలన్న ఆలోచనలో ఉండాలా. అలాగే మనం వెళ్ళే రూట్ అంతే అందంగా ఉండాలని డిసైడ్ అవుతూ ఉండాలా. అందులో ఖచ్చితంగా అంటే కొంతమందికి ఒక మగాడికి సక్సెస్ వెనక ఆడవాళ్ళు ఉంటారు అంటుంటారు. ఎగ్జాక్ట్లీ అండి, అది కూడా ఒక అందుకు కరెక్ట్ అని నేను చెప్పడం అన్నది కాదు, కానీ ఖచ్చితంగా అది ఎప్పుడో పెద్దలు నిర్ణయించింది, చెప్పిన విషయం అది. ప్రతి మగాళ్ళ వెనక ఆడవాళ్ళ సక్సెస్ అన్నది ఒకటి క్లారిటీ. అట్ ద సేమ్ టైం అలాగే కొంతమందికి భార్య రూపంలో వస్తే మరికొంతమందికి ఫ్రెండ్స్ కూడా ఎంతో దోహదపడుతుంటారు, ఎంతో సహాయం చేస్తుంటుంటారు. అంటే నేను చిన్నప్పుడు ఒక టీచర్స్ చెప్పిన మాట అండ్ కొన్ని పుస్తకాల్లో చదివింది కూడా అప్పుడప్పుడు నెమరేసుకుంటుంటాను. అలాగే అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే 10 మందిలో కలిసినప్పుడు ఇలాంటి మాటలు చెప్తుంటుంటే అది ఏం మాట ఏంటి అంటే 100% ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక సక్సెస్ రూట్లో వెళ్తున్న వాడు ఖచ్చితంగా వెనక ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి ఆ స్నేహితుడా లేకపోతే భార్య అన్నది పక్కన పెడితే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళడము ఇబ్బందే. ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మనం బ్యాలెన్స్ చేసేవాళ్ళు లేకపోతే ఇబ్బందే అన్న సందర్భాలు మనం చూసాము. అంటే నేను చిన్నప్పుడు చదివాను, విన్నాము అని ఏదైతే చెప్తున్నానో కరెక్టే అండి. అంటే సక్సెస్ వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ కిందుండే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ రూట్లో వెళ్తున్న వాడికి సహాయం చేస్తే ఆ వ్యక్తి ఎప్పటికైనా కూడా ఈ సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోరు. ఇది వాస్తవమే, ఇది అందరికీ తెలిసిందే. సో నేను సక్సెస్ రూట్లో వెళ్తున్నాను, ఒక సక్సెస్ కోసం పోరాడుతున్నాను అంటే నా కింద ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఆ హెల్ప్ ఆ కరెక్ట్ ఇన్ టైంలో మనకు సహాయం చేస్తే మాత్రం నిజం అది జన్మ మొత్తం, ఆ లైఫ్ మొత్తం అలా గుర్తుండిపోతుంటుందండి. అంటే అట్లీస్ట్ మనం పరిగెడుతున్నాము, మనం స్లో అయ్యాము, అవతలోడు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో ఆ ఫాస్ట్గా వెళ్తున్న వ్యక్తికి ఖచ్చితంగా నా వంతు నేను ఎంతవరకు సాయం చేయగలుగుతానో అంతవరకు నేను సాయం చేయగలిగితే చాలండి. 100% ఒక సక్సెస్ రూట్లో వెళ్ళిపోయిన వాళ్ళకి అవుతూ ఉంటాం. అవతలోడు కూడా అదే తీసుకుంటారు, అంటే ఎప్పటికీ మర్చిపోలేడు ఇలాంటి విషయాలు. సో ఇక్కడ నేను ఇంకా విషయానికి వస్తే, పాయింట్కి వస్తే ఏంటంటే ఏది ఏమైనా కూడా అది చదువు విషయం కావచ్చు, లేదా ఒక ఉద్యోగ విషయం కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, లేకపోతే విదేశాలు వెళ్ళాలన్న ఆలోచన కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ముందుకు వెళ్ళడానికి ఫైనాన్షియల్గా కూడా చాలా 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 ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా దాన్ని కూడా దాటేసి నేను చేస్తాను అన్న నమ్మకము, నేను నిలబెట్టుకుంటానన్న నమ్మకము ఎప్పటికైనా కూడా నాకంటూ ఇందాక నేను చెప్పినట్టు ఒక బుక్ మొత్తం కాదండి, అందులో చిన్న పేరాగ్రాఫ్లో ఒక పేజీలో చిన్న ఇక విషయానికి వస్తే నేను ఇందాక చెప్తూ ఉన్నానండి, ఏది ఎక్కడైనా కూడా ముందు సక్సెస్ కావాలంటే కావాల్సింది ఒక కష్టం, ఆ కష్టం తర్వాతే సుఖం. ఇది క్లారిటీ అండి. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మైండ్లో మనకి ఎప్పుడు మెదలాడేది ఒకటి, అంటే నిద్రపోకుండా కొంతమంది అహోరాత్రులు కష్టపడుతూ ఉంటుంటారు. కొంతమంది అదే నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, సక్సెస్ వచ్చేదాకా నిద్రపోరు. సో ఇలాంటి విషయాల్లో కొంతమంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటుంటారు. సో ఏదైనప్పటికీ ఫైనల్గా మనిషి తన గమ్యాన్ని చేరుకునేంత వరకు ఖచ్చితంగా
వెనక్క మడమ తిప్పకుండా వెళ్ళాడు అంటే మాత్రం 100% ఆ రూట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ముళ్ళు వచ్చినా చివరికి పూలబాట మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతామండి. ఇది ఒక చిన్న మాట, అంటే తెలిసిన మాట 10 మందికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం తప్ప ఇంకో రకంగా కాదు. సో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఏదో ఒక ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. ఆ ఇంటర్వ్యూస్లో అయినంత వరకు కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్తున్నారు, సుఖాలు చెప్తున్నారు. ఇబ్బందులు పడే విషయాలు దగ్గర నుండి సిగ్గుపడకుండా మేము అలా సవాళ్ళుగా మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామండి. సో ఏది ఏమైనా కూడా ఫైనల్గా అందరూ కోరుకునేది ఆ సక్సెస్ ఒక్కటే. కాబట్టి ఆ సక్సెస్ కోసము ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులన్నీ పక్కన పెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం అని చెప్పి మన ప్రతి ఎపిసోడ్లో చాలా వరకు మనం కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము, వాళ్ళందరూ చెబుతున్న మాట. సో అలాగే మనం ఆర్టిస్టులని చేస్తున్నాము, టెక్నీషియన్స్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో అలాగే ఈ ఎపిసోడ్లో కూడా గత 2-3 ఇయర్స్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యూ కమరే అని చెప్పుకోవచ్చండి, కొత్త వాళ్ళ కింద లెక్కే అని చెప్పుకోవచ్చు. సో తన ఇంటర్వ్యూ కోసం మనం ఇక్కడికి వచ్చాము. సో తన మాటల్లో మనం చెప్పే ముందు ఇంతకీ తన ఒక ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తుంది. తన పేరు సునీత, మచిలీపట్నం నుంచి వచ్చింది. సో సునీత మాటల్లో కూడా కొన్ని విషయాలు అండ్ తన పడే కష్టం ఏంటి, సుఖం ఏంటి, అవన్నీ మనము తన నోటి ద్వారా